హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. రైటర్గా నాని. విజయ్ చిత్రం కోసం శృతి గానం. సెటైరికల్ కామెడీ డ్రామాగా కీర్తి సురేష్ ఉప్పు కప్పు రంబు. ఇండోనేషియాలో సెర్వా బైక్ రేసింగ్. ట్రైలర్ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైందంటున్న సిద్ధు జొన్నలగడ్డ. ఈ సినిమా శతమానం భవతిలా ఆలరిస్తుందంటున్న నరేష్ వికే. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. రైటర్గా నాని. హీరో నాని రైటర్గా మారనున్నారా అంటే అవుననే మాట ఫిలిం నగర్లో వినిపిస్తోంది. తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై దర్శకుడు శైలేష్ కొలనుతో హిట్ 2 సినిమాలను నిర్మించారు నాని. ఈ 2 చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. హిట్ 2 సినిమా చివర్లో హిట్ 3లో నాని హీరోగా పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటించనున్నట్లుగా మేకర్స్ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఏడాదిలోనే హిట్ 3 చిత్రీకరణ ప్రారంభం కానుందట. హిట్ 2 సినిమాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలనే హిట్ 3ని తెరకెక్కించనున్నారు. కానీ ఈ సినిమాకు నాని కథ స్క్రీన్ ప్లే అందించనున్నారని భోగట్ట. మరి ఈ సినిమాతో నాని రైటర్గా మారతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న రిలీజ్కు రెడీ అవుతోంది. ఇంకా దసరా తర్వాత దర్శకుడు శ్రీకాంత్ వదులతో నాని మరో సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. విజయ్ చిత్రం కోసం శృతి గానం. ప్రస్తుతం వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నాయకుల్లో శృతి హాసన్ ఒకరు. ఇప్పుడు ఆమె సినిమాల విషయంలో మునుపటి కంటే జోరు ప్రదర్శిస్తోంది. ఓవైపు రజనీకాంత్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలతో తెర పంచుకుంటూనే మరోవైపు ఆడవి శేష్ లాంటి యువ హీరోలతోనూ ఆడిపాడుతోంది. అంతేకాదు, అవకాశం చిక్కినప్పుడల్లా గాయనగాను తనలోని సంగీత ప్రతిభను ప్రేక్షకులు రుచి చూపిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె గాయనిగా మరో క్రేజీ ప్రాజెక్ట్లో భాగమైనట్లు తెలిసింది. ప్రస్తుతం తమిళ అగ్ర కథానాయకుడు విజయ్తో వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ముగింపు దశలో ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లోకి రానుంది. ఇప్పుడు ఈ చిత్రం కోసం శృతి హాసన్ ఓ పాట ఆలపించనున్నట్లు సమాచారం. దీనికి యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే రికార్డింగ్ పూర్తి చేసుకున్న ఈ గీతం ఆగస్టులో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. సెటైరికల్ కామెడీ డ్రామాగా కీర్తి సురేష్ ఉప్పు కప్పు రంబు. ఒక సినిమా విడుదల కాకముందే మరో చిత్రం కోసం రంగంలోకి దిగుతున్నారు మన తారలు. మరికొన్ని రోజుల్లో రఘుతాతతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న మహానటి కీర్తి సురేష్ వరుస ప్రాజెక్టులతో జోరు చూపిస్తోంది. ఈమె తన తదుపరి చిత్రం ఉప్పు కప్పు రమ్మని పట్టాలెక్కించినట్లు తెలుస్తోంది. సెటైరికల్ కామెడీ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సుహాస్ కీలక పాత్రలో నటించనున్నారు. ఐవి శశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని రాధికా ఎల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనున్నట్లు కీర్తి ఇన్స్టా వేదికగా పోస్ట్ పెట్టింది. ఉప్పు కప్పు రంబు షూటింగ్ డైరీస్ అంటూ రాసుకొచ్చింది. ఓ అసాధారణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఓ గ్రామం ఆ సమస్యని ఎలా పరిష్కరించుకుంటుందనే కథనంతో రూపొందుతోంది ఈ చిత్రం. ఇండోనేషియాలో సెర్వా బైక్ రేసింగ్. ఇటీవలే మనమే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించారు కథానాయకుడు శర్వానంద్. ఇప్పుడు ఆయన తన 36వ చిత్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అభిలాష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇండోనేషియాలో శరవేగంగా జరుగుతోంది.
ఈ షెడ్యూల్లో భాగంగా జకర్తాలోని బైక్ రేసింగ్ ట్రాక్లో సర్వాపై క్లైమాక్స్లో వచ్చే రేసింగ్ నేపథ్య యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. 1990-2000 మధ్య కాలంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ చిత్రం ఇది. ఇందులో సర్వా మోటార్ సైకిల్ రేసర్గా కనిపించనున్నారు. ట్రైలర్ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైందంటున్న సిద్ధు జొన్నలగడ్డ. కమిటీ కుర్రోళ్ళు ట్రైలర్ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైంది. విజువల్స్ బాగున్నాయి. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం, మరో సినిమాకి ఎక్కువ ఖర్చు పెడతాం అంతే అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నూతన నటీనటులతో యదువంశీ దర్శకత్వం వహించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ LLP, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి ఆడపాక నిర్మించారు. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ సినిమా శతమానం భవతిలా అలరిస్తుందంటున్న నరేష్ వికే. శతమానం భవతి సినిమా NRA ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. వీరాంజనేయులు విహారయాత్ర కూడా అలానే అలరిస్తుంది. అద్భుతమైన భావోద్వేగాలున్న కథ ఇదని నటుడు నరేష్ వికే అన్నారు. అనురాగ్ పలుట్ల దర్శకత్వంలో డాక్టర్ నరేష్ వికే, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ నటించిన చిత్రం వీరాంజనేయుల విహారయాత్ర. బాపినేడు, బి సుధీర్, ఈదరా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న ఈటీవీ విన్ OTTలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా టీజర్ని నటి పవిత్ర లోకేష్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నరేష్ వికే మాట్లాడుతూ వీరాంజనేయులు విహారయాత్ర కథ విన్నాక జంధ్యాల, త్రివిక్రమ్, వివేక్ ఆత్రేయ లాంటి వినూత్నమైన వరవడి అనురాగ్లో కనిపించింది. ఇది నాకు గోల్డెన్ జూబ్లీ ఫిలిం, గోల్డెన్ ఫిలిం అన్నారు. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన వీరాంజనేయులు విహారయాత్ర 4 కాలాల పాటు గుర్తుంటుంది. ఈ మాట పొగరుతో కాదు ప్రేమతో చెబుతున్నానన్నారు అనురాగ్ పలుట్ల. ఫ్యామిలీ రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ మూవీ కొత్తగా ఉంటుందన్నారు రాగ్ మయూర్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.